ఎక్స్క్లూజివ్ వార్త మణిపూర్ లో హింస కొనసాగుతోంది. ఇంపాల్ తో సహా పలు ప్రాంతాల్లో ఇప్పటికే కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్లపై ఆందోళనకారులు దాడులు నిర్వహించారు. 6 మైతీలను హత్య చేశారు కుకీ తీవ్రవాదులు. ఆ తీవ్రవాదుల్ని హత్య చేసిన వాళ్ళని 24 గంటల్లోగా పట్టుకోవాలంటూ ఆందోళనకారులు డెడ్ లైన్ విధించారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో హింస యథేచ్ఛగా కొనసాగుతోంది. శనివారం 2 మంత్రులు 3 ఎమ్మెల్యేల ఇళ్లపై ఆందోళనకారులు దాడి చేయడంతో పరిస్థితి మరింత దిగజారింది. అల్లర్లలో ప్రమేయం ఉన్న 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కేంద్రం కూడా రంగంలోకి దిగింది. శాంతి భద్రతల పరిస్థితిపై అమిత్ షా సమీక్షించారు. సిఆర్పీఎఫ్ డీజీ హుటాహుటిన ఇంపాల్ చేరుకున్నారు. మణిపూర్ లో పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు తమ పదవులకి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారు. మణిపూర్ రాజధాని ఇంపాల్ తో పాటు పలు ప్రాంతాల్లో ఇప్పటికే కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ ను కూడా నిలిపివేశారు. అయినప్పటికీ వందలాది మంది మహిళలు ఇంపాల్ వీధుల్లో ఆందోళన నిర్వహిస్తున్నారు. మైతీ వర్గానికి చెందిన 6 హత్య చేసిన నిందితుల్ని 24 గంటల్లోగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనకారులు శనివారం రాత్రి సీఎం బీరెన్ సింగ్ నివాసాన్ని ముట్టడించారు. 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో విధించిన ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ని ఉపసంహరించుకోవాలని మణిపూర్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇప్పటికే ఆందోళనలు తీవ్రతరం చేశారు. పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది వివరించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మహాత్మా, మళ్ళీ అల్లర్లు చెలరేగడానికి కారణం ఏంటి? కేంద్ర ప్రభుత్వ యాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది? మణిపూర్లో చోటు చేసుకున్న హింసకు అక్కడ జాతుల మధ్య వైరమే ప్రధాన కారణమన్న విషయం మనకు తెలిసిందే. అక్కడ మైదాన ప్రాంతంలో ఉండే మైటీ తెగకు, పర్వత ప్రాంతాల్లో ఉండే కుకీ తెగకు మధ్య చోటు చేసుకున్న ఈ ఘర్షణ గత ఏడాది మే నెలలో ప్రారంభమైంది. ఏడాదిన్నర కాలంగా ఆ 2 జాతుల మధ్య ఘర్షణ అడపాదడప కొనసాగుతూనే వస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్, ఈ ఘర్షణ మొదలైందో అప్పుడు అంటే దీనంతటికీ ప్రధాన కారణం రిజర్వేషన్లు. ఈ ఘర్షణ ప్రారంభమైన తొలినాళ్లలో TV9 బృందం, నేను నా కెమెరామెన్ ప్రభు ఇద్దరం అక్కడికి వెళ్ళి ఆ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాలన్నీ కూడా సందర్శించాం. మైదాన ప్రాంతాల్లోనూ పర్వత ప్రాంతాల్లోనూ 2 జాతులకు సంబంధించిన నివాస గృహాలు దహనమయ్యాయి, దగ్ధం చేశారు. అలాగే వారి ప్రార్థనా స్థలాలను, చర్చిలను, దేవాలయాలను కూడా ధ్వంసం చేసుకున్నారు. ఈ పరస్పర ఘర్షణలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మరీ ముఖ్యంగా మహిళలు, చిన్నారులు ఎక్కువ సంఖ్యలో ఇంపాక్ట్కి గురైన పరిస్థితి కనిపించింది. అప్పటి నుంచి కూడా ఇటు మైటీ తెగ కోసం ఎవరైతే తమ నివాస గృహాలను కోల్పోయి నిరాశ్రయులు అయ్యారో వారి కోసం కొన్ని క్యాంపులు ఏర్పాటు చేశారు. అటు కుకీ తెగ కోసం కూడా కొన్ని క్యాంపులను ఏర్పాటు చేశారు. అటువంటి క్యాంపుల్లో ఉంటున్న వారిలో మైటీ తెగకు సంబంధించిన ఒక క్యాంపు నుంచి 6 సోమవారం నాడు మిస్ అయిపోయారు. వారిని కుకీ తెగకు చెందిన మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. అలా కిడ్నాప్ చేసిన వారిలో ఒక 25 సంవత్సరాల మహిళ, ఆమె 2 చిన్నపిల్లలు, ఒక 31 సంవత్సరాల మహిళ, ఆమె కూతురు, అలాగే ఒక 60 సంవత్సరాల మహిళ, మొత్తం 6 ఉన్నారు. ఆ 6 వారం రోజులుగా కనిపించకుండా పోగా నిన్న శనివారం నాడు ఒక నదిలో శవాలై తేలుతూ కనిపించారు. దీంతో స్థానికుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకాయి. ఈ 6 హతమార్చిన కుకీ తెగకు సంబంధించిన మిలిటెంట్లను 24 గంటల్లోగా పట్టుకోవాలి అన్న డిమాండ్ తోటి మళ్ళీ హింసను ప్రారంభించారు. అంటే ఆందోళన ప్రారంభించారు. ఆ ఆందోళన కాస్త హింసాత్మకంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం బీరెన్ సింగ్ నివాసాన్ని సైతం ముట్టడించారు. ఆయన ప్రైవేట్ రెసిడెన్స్ అది, దాన్ని ముట్టడించారు. దాంతోపాటుగా మరో 2 మంత్రుల నివాసాలను సైతం ముట్టడించి పెద్ద ఎత్తున ప్రొటెస్టులు చేస్తున్నారు. ఆ ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరొక వైపు అక్కడ ఈ హింసాత్మక ఘటనలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్, AFSPA, ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే మళ్ళీ అమల్లోకి తీసుకుని వచ్చింది. దీన్ని కూడా స్థానికులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఎందుకంటే దీని కారణంగా అక్కడ ఉన్న స్థానిక ఆర్మ్డ్ ఫోర్సెస్, వాళ్ళు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ అయిన సిఆర్పిఎఫ్ కావచ్చు, లేకపోతే అస్సాం రైఫిల్స్, ఇటువంటి ఫోర్సెస్ ఎవరైనా సరే వారికి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ఆ అధికారాలను నిరసిస్తూ కూడా ప్రజలంతా కూడా ఆందోళన చేస్తున్నారు. వీటన్నిటి కారణంగా మణిపూర్ మళ్ళీ ఒక అగ్నిగుండంగా మారింది. రైట్ మహాత్మా, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో ఇదే